హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి క్రీమ్ కానీ బీటర్ కానీ లేకుండా టేస్టీ చాక్లెట్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ క్రీమ్ని మనం కేక్ పైన డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తామండి. అలాగే సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఈ క్రీమ్ని ఐస్ క్రీమ్ పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగైనా బన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. మరి లేట్ చేయకుండా ఈ చాక్లెట్ సిరప్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం కోకో పౌడర్ని తీసుకోవాలండి. ఈ కోకో పౌడర్ అనేది మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మందపాటి గిన్నెలోకి 1 కప్పు దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేస్తున్నానండి. ఆ తర్వాత ఈ రెండింటిని కూడా చక్కగా జల్లించుకోవాలి. చూడండి, ఇలా గడ్డలేమి లేకుండా బాగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ వేసుకుంటున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నార్మల్ మిల్క్ని కొద్దిగా వేసుకుంటూ గడ్డలేమి లేకుండా బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ వేసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పాలను అయితే వేసుకున్నానండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలండి, ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గానే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే తయారు చేసుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. ఇలా 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మరలా మిక్స్ చేసుకుంటూ మరొక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి. మనం ఈ చాక్లెట్ సిరప్ని ఉడికించేటప్పుడు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చాక్లెట్ సిరప్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మరలా జల్లించుకుందామండి. ఒక బౌల్ పైన జాలిగరిటె పెట్టుకొని అందులోకి ఈ చాక్లెట్ సిరప్ను వేసుకొని స్పూన్తో బాగా ఇలా మ్యాష్ చేస్తున్నట్లయితే మనకి సిరప్ అంతా ఈజీగా దిగుతుందండి బౌల్లోకి. ఇలా చేయడం వల్ల ఎక్కడైనా గడ్డలుగా ఉంటే చక్కగా లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. చూడండి, మనకి చాక్లెట్ సిరప్ అనేది ఎంత క్రీమీ టెక్స్చర్లో వచ్చిందో. ఇలా తయారు చేసుకున్న చాక్లెట్ సిరప్ మనం కేక్స్ పైన వేసుకోవచ్చు, లేదంటే బన్ పైన, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.